వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్ గా నూతనంగా నియమించబడ్డ స్వప్నిల్ దినకర్ పున్కర్. జిల్లాకు నూతనంగా నియమితులైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అరసవిల్లి పండితుల వేదమంత్రోచ్చరణ మధ్య ఆయన తన ఛాంబర్లో సంతకం చేసి విధులకు హాజరయ్యారు. నూతన కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. అరసవిల్లి పండితులు పూర్ణకుంభంతో ఆయనకి స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పుష్పగుచ్చాలు అందజేసి ఆయన్ని కలెక్టర్ ఛాంబర్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం కలెక్టరేట్లోని పలు సెక్షన్ల హెచ్ఓడీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు నూతన కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తాను అంటున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెట్టడం గర్వంగా ఉందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత స్టడీ శిక్షణ కల్పించాలని వినతిపత్రం సమర్పించిన డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పాతపట్నం నియోజకవర్గంలో ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా పనిచేస్తానని, అలాగే మీ అభ్యర్థనపై తక్షణమే రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో తన ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎటువంటి సమస్యలు ఉన్నా తనని సంప్రదిస్తే తక్షణమే సాయం అందిస్తానని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువతకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, శ్రీ ఎన్డీఏ కూటమిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్ మీద పెట్టడం జరిగింది. తొలి ప్రభుత్వం మాయమాటలు చెప్తూ ప్రతి సంవత్సరం జాబు క్యాలెండర్ అనే పదం చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనల్ని అందరినీ మోసం చేయడం అనేది మీ అందరికీ తెలుసు. అందుకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల తర్వాత ఎన్నికలైన తెల్లవారి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మెగా డిఎస్ మీద ఫస్ట్ సంతకం పెడుతూ ఎంతో మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడి నుంచి తరలిపోయి లక్షల పెట్టుబడులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవి, చాలా మందికి ఉద్యోగాలు పోయేవి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తి. అందుకే మొట్టమొదటిగా మెగా డిఎస్ మీద సంతకం పెట్టిన రోజే నేను అనుకున్నాను, పాతపట్నం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం ఎక్కువ మంది టీచర్లు అవ్వాలని నా మనసులో సంకల్పం చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లోనే సరే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల కన్నా మెయిన్ కోచింగ్ ఫ్యాకల్టీతో తెచ్చి ఇవ్వాలన్న తపన నాకుంది. పాతపట్నం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోస్టులు అన్నిటికన్నా పాతపట్నం నియోజకవర్గం ఎక్కువ పోస్టులు రావాలి, మా స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు, వీళ్ళందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు రావాలనే తపన నాకు మనసులో ఉండేది. మీ అందరికీ హామీస్తున్నాను, మంచి ఫ్యాకల్టీ, మంచి వెన్యూ, అదే కాకుండా ఓన్లీ టెట్ అండ్ ఈ డిఎస్సి కోచింగ్ కాకుండా కెరియర్ గైడ్ లైన్స్ మొత్తం టోటల్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడే కాకుండా కంటిన్యూగా లైఫ్ లాంగ్ నేనున్నాను, నా ట్రస్ట్ ఉన్నాను, మీ అందరికీ కోచింగ్ సెంటర్ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూగా రన్ అవుతుంటే అన్ని ఉద్యోగాలకి ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. పాతపట్నం కేంద్రంగా ఉచిత సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు డీఎస్సీ అభ్యర్థులు వినతి పత్రాన్ని అందించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కోటా విమానాశ్రయం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కోటా విమానాశ్రయం పనుల పురోగతిపై పౌర విమానయాన శాఖాధికారులతో కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా విమానాశ్రయం అభివృద్ది పనులు త్వరితగతిన పూర్తి చేయు సంకల్పంతో విమానయాన శాఖ కట్టుబడి ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. డోల గ్రామంలో ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తికి అభినందన సభ నిర్వహించారు. నర్సనపేట నియోజకవర్గ శాసనసభ్యునిగా రెండవసారి ఘన విజయం సాధించిన బొగ్గు రమణమూర్తికి బుధవారం డోల గ్రామంలో ఘనంగా సన్మానించారు. మాజీ డీసీసీబీ అధ్యక్షుడు డోల జగన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ముందుగా బుధవారం జగన్ గెస్ట్ హౌస్ వద్ద అభినందన సభ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం డోల గ్రామంలో భారీ ఎత్తున ప్రజానీకం పాల్గొని బాణసంచా కాల్చుతూ పూల వర్షాన్ని కురిపిస్తూ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్య నాయకులు పాల్గొని రమణమూర్తిని సన్మానించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, మాజీ ఎంపీపీ భూషణ్, పోలాకి మాజీ సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో రోడ్లు డ్రైన్ల మరమ్మతులకు చర్యలు చేపడుతున్నామని గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీలకు సంబంధించి చేపట్టాల్సిన పనులపై గొండు శంకర్ చర్చించారు. అదేవిధంగా అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రజలు తమపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు పనితీరు ఉండాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి ఇస్తే ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. జూలై 4వ తేదీ గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరికి జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి శాసనసభ్యులు గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక మహోజ్వల శక్తి, సాయుధ పోరాట స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరాజని, భారతదేశానికి స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు, కేవలం 27 వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడని, మన్యం వాసుల కష్టాలు కాడతీర్చడానికి, తెల్లదోర్ల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడని తెలియజేశారు. 27 యుక్త వయసులోనే మన్యం ప్రజలను చైతన్యవంతం చేసి విప్లవ యోధులుగా వారిని తయారు చేసి తన ప్రాణాలు సైతం విడిచారని అన్నారు. అటువంటి మహనీయుని చరిత్ర భావితరాల వారికి ఆదర్శం కావాలని గొండు శంకర్ పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండగగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా 127వ జయంతి ఉత్సవాల్లో అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతి, శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేటలో విద్యార్థి సంఘాల ఆగ్రహం. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపైన సరైన న్యాయ విచారణ జరిపించాలని, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని గురువారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నర్సనపేటలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాంబశివరాజు, సంతోష్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్ విజయవంతం జరిగిందని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, బాధిత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని, లేని ఎడల విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని వారు పిలుపునిచ్చారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. మరి దానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కావడం, ఆ లీకేజీ వెనక కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండడం చాలా శోచనీయం. విద్యార్థుల భవిష్యత్తు నిలబెడతామని చెప్పిన అధికారులు, ఆ విద్యాశాఖ మంత్రులు వారి యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఉంది. అందుకే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నర్సనపేట మండల కేంద్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా బంద్ అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే చూసినట్లయితే ఈరోజు విద్యార్థులు విద్యారంగ సమస్యలను పక్కన పెడుతూ ఉన్నారు ఈ యొక్క పాలకులు, ప్రభుత్వాలు. ఎందుకంటే విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఈ ఫీజులు దోపిడీ ఓ పక్క చేస్తూ ఉన్నారు, అలాగే ఓ పక్క యూనిఫామ్ పేరట దోపిడీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం పెద్ద స్కామే జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. దేశం మొత్తం సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి. విద్యార్థులకు న్యాయం చేయవలసింది పోగా ఇలాంటి పేపర్ లీకేజీలు ఏంటని ఈరోజు విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాయి. రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఏదైతే లీకేజ్ చేశారో వెంటనే మరలా ఆ యొక్క తప్పును కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒప్పుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి.
విద్యార్థుల జీవితాల్లో తిరగాటమాడితే తప్పక రోడ్లు ఎక్కవలసి వస్తుంది. విద్యార్థుల జోలికి వస్తే ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు చూడవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు నర్సన్నపేట కేంద్రంలో అన్ని స్కూల్స్, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. దానికి విద్యార్థి సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విద్యార్థుల యొక్క స్థితుల గురించి, విద్యార్థి యొక్క జీవితాల మీద ఏమైనా సరే వచ్చినట్లుగా అయితే ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు విద్యార్థి సంఘాలు ముందుంటాయని తెలియజేస్తూ ఉన్నాయి. నా పేరు సంతోష్, నేను జిల్లా సహాయ కార్యదర్శిని. ఇప్పుడు ఏదైతే నీట్ అనే ఎగ్జామ్ ఉందో, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో, దీనిపైన మే 4వ తేదీన ఎగ్జామ్ జరిగితే మే 5వ తేదీన పేపర్ లీకేజ్ కొన్ని ప్రాంతాల్లో జరిగింది. దానికి సంబంధించి 17 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా పేపర్ రిలీజ్ చేస్తారనేసి ఈ విధంగా అడుగుతున్నాం. ఏదైతే ఉందో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ విధంగా చేయలేదు అని అంటే పెద్ద ఎత్తున ఉద్యమం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఇంకా నెట్ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. జియో నెంబర్ 107, 108 తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా విద్యార్థులకు ఏవైతే నష్టం కలిగిస్తున్నాయో అవి ఏమి జియోలు కూడా పెట్టకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మోహన్, సాయి, రాము తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో సమాజ స్థాపనకు శ్రీకారం చుట్టిన అల్లూరి సీతారామరాజు యొక్క పోరాట స్ఫూర్తి మనకు నేటికి ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా అందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. బ్రిటిషులు వలస పాలనకు వ్యతిరేకంగా రంపచోడవరంలో తిరుగుబాటుకు నాయకత్వంతో పాటు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి తెల్లవాళ్ల గుండెల్లో నిద్రపోయిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడీకి ఎదుర్కోవడానికి గిరిజనులకు, పేదవారుకు అండగా నిలిచి విప్లవ యోధులుగా తయారు చేసి 27 ఏళ్ల వయసులోనే కొయ్యూరు మండలంలో మే 7, 1924న తెల్లదొరలకు బందీ కాబడి వీరమరణం పొందిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజుని ఈ సందర్భంగా ఆయన గొప్పతనాన్ని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.